ఇందాక మీరు ఏవి చూశారు, అందులో ఎన్ని పనులు ఉన్నాయని పనులు చేసి వచ్చాను. సో ఏం అర్థం కాలేదు, కానీ ఏదో ఒక గిల్టీ ఫీలింగ్ ఉండే లైఫ్లో, ఏదో ఒకటి సాధించాలి, కానీ ఏంది అది క్లారిటీ లేకపోతుండే. దానికోసమని ఆ పని ఈ పని వెతుక్కుంటూ చేసేవాడిని. సో నా జీవితంలో 2012 సంవత్సరంలో ఒక ఆపర్చునిటీ వచ్చింది. సో అక్కడ 8 సంవత్సరాలు కష్టపడ్డాను, కానీ 8 పైసల లాభం కూడా లేకుండే. అంటే జేబ్ సాటిస్ఫాక్షన్ లేదు, జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండే. సో అక్కడ నుంచి దాన్ని విడిచిపెట్టుకున్నాను. మళ్ళీ ప్రయత్నించడం స్టార్ట్ చేశాను. తర్వాత ఇంకా వేరే ఆలోచనలు, ట్రెడిషనల్ బిజినెస్ చేయాలని చెప్పి వేరే బిజినెస్లో వెళ్ళిపోయాను. సుమారుగా 20-25 లక్షల రూపాయలు లాస్ అయ్యాను. సో దాంతోపాటుగా చాలా పనులు చేశాను, కానీ ఎక్కడ సక్సెస్ అనేది లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అందరూ మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది, కానీ నేను బంగారం పట్టుకుంటే మట్టి అవుతుంది. సో ఏ పని అన్నా చేయండి, నా దగ్గర వచ్చేసరికి అది వెళ్ళిపోతుండే. చాలా అంటే చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను. ఏంది అసలు దేవుడా నాకెందుకు ఈ కష్టాలు అనుకునేవాడిని. కానీ అట్లాంటి సిచ్యువేషన్లో నా ఫ్రెండ్, నా బ్రదర్, సో ఈ నా మెంటర్, సో ఈ బిజినెస్ ఆపర్చునిటీని పరిచయం చేస్తుంటే దేవుడు వచ్చి డోర్ కొడితే సో మనము దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయాను నేను. సో ఆ గ్రేట్ పర్సనాలిటీ మిస్టర్ పురుషోత్తమ దాస్ ద్వారా ఈ ఆపర్చునిటీలో వచ్చాను. సో ఆయన ఆ రోజు నాకు చెప్తుండే లైఫ్ ఇది కాదు అని చెప్తుండే, కానీ నాకు ఈ మట్టి వరకు అర్థం కాలేదు. తర్వాత వెళ్ళి చాలా గ్రేట్ పర్సనాలిటీస్ అప్లయన్స్ నాకు పరిచయం చేశారు. సో నా ఎల్వైస్ అందరికీ కూడా నేను బాధాపడడం చేశాను. సో అందరు ఎల్వైస్ నాకు పరిచయం చేశారు. సో ఒక్కొక్క లీడర్తో మాట్లాడినప్పుడు నాకు ఒక్కొక్క అనుభూతి కలిగింది. అరే వీళ్ళ జీవితంలో వీళ్ళు బాగుపడినప్పుడు నేను ఎందుకు బాగుపడలేను అని ఒక కొత్త ముఖమని ఆత్మవిశ్వాసంతో మళ్ళీ పునర్జన్మ తీసుకుని ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఈ బిజినెస్ స్టార్ట్ చేసే కంటే ముందు సో నా లైఫ్లో శివాని వచ్చారు. సో తర్వాత ఒక పాప ఉన్నారు. సో పాప శ్రీయుక్తి అని వచ్చారు. సో ఆ తర్వాత నేను వెస్టీజ్ తీసుకున్నాను. వెస్టీజ్లో వచ్చినప్పుడు చిల్లర పైసలు లేకుండే. ఒక మాటలో చెప్పాలంటే జేబులో 50 రూపాయలు ఉండేవి కావు. అలా అని బయటకు వెళ్ళేవాడిని కాదు. ఎందుకంటే ఎవరైనా వచ్చి హాయ్ బ్రదర్ హలో అంటే అతను ఎక్కడ ఛాయ్ తాగాల్సి వస్తుందో, అతను ఛాయ్ తాగిన తర్వాత ఒకవేళ అతను డబ్బులు ఇవ్వకపోతే నన్ను డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తే నా దగ్గర లేవు. ఇప్పుడు ఎందుకు అంత పెద్ద సిచ్యుయేషన్ నేను ఎందుకు క్రియేట్ చేసుకోవాలి, ఇంట్లోంచి బయటకు వెళ్ళబోతే అయిపోతుండే కదా అని అనుకున్న వ్యక్తిని. సో ఎన్నో సందర్భాల్లో మార్నింగ్ వాకింగ్ వెళ్ళేటప్పుడు బస్ స్టాండ్లో కూర్చొని ఒకే ఆలోచన వచ్చేది మైండ్లో, ఏదో ఒక లారీ కానీ బస్సు కానీ వస్తే దానికి అడ్డం పోతే అయిపోతుంది లైఫ్ అనిపిస్తుండే. సుమారుగా 45 లక్షల మైనస్లో ఉన్నప్పుడు ఈ కాన్సెప్ట్ నా జీవితంలో వచ్చింది, కానీ నేను యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే నాకు కూర్చున్నా, పడుకున్నా, తిన్నా, విన్నా నాకు ఒకటే కనిపిస్తుంది 45 లక్షలు అప్పుడు. సో అట్లాంటి సిచ్యువేషన్లో వెస్టీజ్ అనే ఆపర్చునిటీ నేను తీసుకోలేకపోయాను. కానీ ఏదైనా సరే నా ఫ్రెండ్ ఎవరైతే నా అప్లై ఉన్నారో ఆయన ఇన్కమ్ చూసిన తర్వాత సో కొంచెం రిలీజ్ అయిపోయి నేను ఆయన బ్లాక్ చేశాను కొన్ని రోజుల ముందు, ఊకే కాల్ చేసి సతాయిస్తున్నాను. ఆ తర్వాత ఎప్పుడైతే నా ఫోన్ బ్రేక్ అయ్యి అన్బ్లాక్ అయిపోయినప్పుడు మీరు దాకా స్టోరీ విన్నారు. సో అలా నేను ఈ బిజినెస్లో కనెక్ట్ అయ్యాను. 164 రూపీస్ ఇన్కమ్తో స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ చేయగానే అందరూ హారతి పల్లాలు బట్టి వెల్కమ్ అని ఎవరు చెప్పలేదు. ఎవరికి నచ్చింది వాడు మాట్లాడతారు. మిత్రులారా, రోడ్డు పైన పోయే వ్యక్తిని లుంగి ఎగేసుకుని పోయేటోని అడిగినా కూడా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఎస్ ఆర్ నో. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, బయట ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఫెయిల్ అవుతారు, ఇక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకోకపోతే ఫెయిల్ అవుతారు. సో నేను మాట్లాడేది మీకు అర్థమవుతున్నది. సో బయట చాలా మంది ఇన్ఫర్మేషన్ రెడీ ఉన్నారు ఇవ్వడానికి, కానీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఫెయిల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు సక్సెస్ఫుల్ పర్సనా కాదు, కాబట్టి ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నదా. కానీ ఇక్కడ వచ్చి మాట్లాడే ప్రతి ఒక్క వ్యక్తి సక్సెస్ఫుల్ పర్సన్. ఎస్ ఆర్ నో. కానీ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే మనం కూడా స్టేజ్ మీదకి రాగలమా లేదా. సో అలా స్టార్ట్ చేసాము. మీటింగ్స్, ఈవెంట్స్ వదలకుండా జూమ్ మీటింగ్స్, ఎవ్రీడే జూమ్ మీటింగ్ విన్నాము. సో 4లో ఉండే వాళ్ళం ఎవ్రీ మంత్. సో తర్వాత ఏ మీటింగ్ ఉన్నా కూడా మీటింగ్ అటెండ్ అయ్యేవాడిని. సో ఫస్ట్ మంత్ ఇన్కమ్ 164, సెకండ్ మంత్ ఇన్కమ్ 512, థర్డ్ మంత్ ఇన్కమ్ 17,900 రూపీస్. సో హైయెస్ట్ ఇన్కమ్ ఈ బిజినెస్ నుంచి 10 lakhs రూపీస్ ఉంది. సో మంచి ఇన్కమా కదా, ఎంతమంది కావాలి? సప్పుడు లేకపోతే నాకు చెప్పడం లేదు. సో అలా 10 lakhs ఇన్కమ్ లో వచ్చాము. ఆ తర్వాత అప్లైన్స్ ఇన్కమ్ వెళ్ళిపోతుంది. అప్లైన్ బాటలో నడుస్తున్నాం, అప్లైన్స్ బాటలో నడుస్తా ఉన్నాం. అప్లైన్స్ మాటలు తూచి తప్పకుండా పని చేస్తూ వెళ్ళిపోతున్నాం.
సో ఈ రోజు వారు ఏదైతే వాళ్ళ లైఫ్ లో జరిగిన అద్భుతాలు ఉన్నాయో మా లైఫ్ లో కూడా అద్భుతం జరిగింది. సో 2 సంవత్సరాల ముందు ఇదే వెస్టీజ్ ఆపర్చునిటీ ద్వారా 2.5 కోట్ల రూపాయలతో ఇల్లు కొన్నాను, విల్లా కొన్నాను. సో నా ఇంట్లోనే సినిమా థియేటర్తో నేను ఈరోజు ఎంజాయ్ చేస్తా ఉన్నాను. దాంతో భాగంగా డ్రీమ్, ప్రతి ఒక్కరికి డ్రీమ్ కార్ కావాలా అవుతా? ఎంతమంది కావాలి? బయట కారు ఎవరిది? ఎవరిది? అదే మాట 2 ఏళ్ళు అనండి, మీ ఇంటి ముందు ఉండకపోతే అడగండి. ఇదే చెప్తూ వచ్చాము, జనాలు అడుగుతా ఉన్నారు, వాళ్ళకి చెప్తూ వచ్చాము. ఏట్రా నువ్వు కారు కొంటావు, ఇల్లు కొంటావు అంటే కొంటాంరా ఎవడైతే ఎగతాళి చేసిండో, ఎవడైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టిండో, టార్చర్ చేసిండో వాళ్ళందరికీ సభాముఖంగా వాళ్ళందరికీ పాదాభివందనం చెప్తా, మీరు కూడా సపోర్ట్ కొట్టాలి. సో ఎందుకంటే ఈరోజు ఇంత సక్సెస్ తీసుకుంటున్నాము, ఇంత గొప్ప లైఫ్ స్టైల్ అనుభవిస్తున్నాము, ఇంత లగ్జరీ లైఫ్ లో లగ్జరీ కార్తో వెళ్తున్నామంటే వాడెవడో విమర్శ చేయకుండా ఇది సాధ్యమయ్యేది కాదు. సో వాళ్ళు నాకు పని బంద్ చేసి నన్ను వెంటబడి నాతో ఈ పని చేయించారు కాబట్టి ఇక్కడ దాకా వచ్చాను. సో మీకు కూడా ఎవరైనా మీతో కాదు, మీరు చేయలేరు, మీకు ఎవరో ఫెయిల్ అయ్యారు, మీరు కూడా ఫెయిల్ అవుతారు అంటే వాళ్ళకి థ్యాంక్స్ ఇవ్వాలి, పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు ఒక గ్యాస్ బర్నర్ లాగా మంట వస్తేనే మనం పని చేస్తాం. ఎస్ సార్ నో. సో దాంతో పాటుగా ఈరోజు మా జీవితంలోకి అద్భుతమైన లగ్జరీ కార్ వచ్చింది. సో బెంచ్ బయట ఉంది, ఇంకా సేపట్లో మనం అన్వీల్ చేయబోతున్నాం మనం అందరం కలిసి. సో హ్యాపీ ఉందా? మేము జీవితంలో చాలా అంటే చాలా హ్యాపీ ఉన్నాం. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నువ్వు గెలవాలి అంటే ఫస్ట్ నువ్వు ఓడిపోబడాలి, నువ్వు సక్సెస్ తీసుకోవాలి అంటే ఫస్ట్ విమర్శించబడాలి. సో సి నారాయణ రెడ్డి గారు ఒక మాట అంటారు, ఎవడికి కావాలో ఓడిన వాడి సంజాయిషి, వాళ్ళకు కొట్టుకుపోయిన వాడికి లోకం జల సమాధి కడుతుంది, అదే ఒడ్డున చేరిన వాడికి లోకం వంగి సలాం కొడుతుంది అని చెప్పేసి నేను మీ అందరితో ఒకటే చెప్పదలుచుకున్నా. మీరు మునిగిపోయే వాళ్ళ, ఒడ్డున చేరే వాళ్ళ? గట్టిగా నాకు వినబడదు. మునుగుదామా, ఒడ్డుకొస్తామా? ఆల్రెడీ మీకు తెలుసో తెలీదో మీరు సముద్ర నడి మధ్యలో ఉన్నారు. ముందుకు పోవాలన్నా అంతే సమయం పడుతుంది, వెనక్కి పోవాలన్నా అంతే సమయం పడుతుంది. ముందుకెళ్ళి మీరు మీ వీరత్వాన్ని చూపిస్తారా, వెనకాల వెళ్ళిపోయి మీ ఓడిపోయిన ముఖాన్ని జనాలకు చూపిస్తారా? మీరు డిసైడ్ చేసుకోవాల్సింది మీరే. భగవంతుడు మీ అందరికి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలి, మీ అందరికీ వెస్టీజ్ని అర్థం చేయాలి, మీ అకౌంట్లలో లక్షలు రావాలి, ఈ ఆపర్చునిటీ మీకు అర్థం కావాలని భగవంతుని పాదాలు పట్టుకొని వేడుకుంటూ ఐ విష్ ఆల్ బెస్ట్. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ వెరీ మచ్.